news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 2040 వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు. మల్టీపర్పస్ పార్కును పరిశీలించిన మేయర్. మృగశిర కార్తె చేప మందు షురు. కరీంనగర్లో 3 రోజుల పాటు కొనసాగింపు. గురుకులాల ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి. సభ్యత్వ నమోదుపై PRTUTS సమావేశం. హాజరైన ఎమ్మెల్సీ. ఇక వార్తల వివరాలు. 2040 వరకు నగరంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నారు మేయర్ సునీల్ రావు. ఎక్కడా సమస్యలు తలెత్తినా తమ పాలకవర్గం అధికార యంత్రాంగం వెంటనే స్పందించి వెంటనే పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ వర్షాకాలంలో LMDలోకి 10 TMCల నీరు చేరితే యథావిధిగా డైలీ వాటర్ సప్లై జరుగుతుందని తెలిపారు మేయర్. కరీంనగర్లో మల్టీపర్పస్ పార్కు పనులను అధికారులు కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు ఆయన. కరీంనగర్ మల్టీపర్పస్ గ్రౌండ్లో స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు మేయర్ సునీల్ రావు. 6 ఎకరాల స్థలంలో మొత్తం 11 కోట్ల రూపాయల నిధులతో కొనసాగుతున్న పార్క్ అభివృద్ధి సుందరీకరణ పనులపై అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్కులో పర్యటించి ల్యాండ్స్కేపింగ్, EPDM, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ ప్లే గ్రౌండ్, ఆట పరికరాలు, మ్యూజికల్ ఫౌంటైన్, అంఫీ థియేటర్ తదితర పనులను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలతో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పురాతన చారిత్రాత్మక కట్టడమైన స్కూల్ భవన పునరుద్ధీకరణ, సుందరీకరణ, ఓపెన్ థియేటర్, లైటింగ్, సౌండ్ సిస్టమ్ పనులపై అధికారులకు, కాంట్రాక్టర్కు సలహాలు, సూచనలు చేశారు. అన్ని రకాల వసతి సౌకర్యాలతో పార్కును సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. వర్షం కురిస్తే నగరంలో రామ్నగర్ చౌరస్తా, RTC వర్క్షాప్, కొన్ని ఇతర ప్రాంతాలలో నీరు నిలవకుండా పనులు చేపట్టేందుకు టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, దిండిగాల మహేష్, అఖిల్ ఫిరోజ్, కోల మాలతి సంపత్, SE మహేందర్, ఈఈలు యాదగిరి, DE ఆయుబ్, AE గఫూర్, స్మార్ట్ సిటీ అధికారులు సందీప్, మురళీకృష్ణ పాల్గొన్నారు. కరీంనగర్ నగర ప్రజలకు ఒక మంచి పార్కును అందివ్వాలనే లక్ష్యంతో దాదాపుగా 5,45,00,000 రూపాయలు ఓన్లీ పార్క్ డెవలప్మెంట్ కోసం కేటాయించి టెండర్స్ పిలిచినాం. 2019లో టెండర్స్ పిలిస్తే 20,000 అగ్రిమెంట్ అయింది. అప్పటి నుంచి పనులు కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు 6 ఎకరాల స్థలం ఈ మొత్తం ఏరియా. మరి దీనిలో 5.5 కోట్లతోటి పార్కు, అదేవిధంగా వాకర్స్ నడవడానికి మంచి EPDM ఫ్లోరింగ్ ఉండాలి అని 1,50,00,000 రూపాయలతోటి 1,50,00,000 రూపాయలతోటి EPDM ఫ్లోరింగ్, వాకింగ్ ట్రాక్, అదేవిధంగా పిల్లలు ఆడుకునే ఏరియాలో కూడా EPDM ఫ్లోరింగు, మరి పిల్లలు ఆడుకోవడానికి దాదాపు 50,00,000 రూపాయలతోటి ఎక్విప్మెంటు, దాదాపు 2 కోట్ల రూపాయలతోటి మంచి మ్యూజికల్ ఫౌంటైన్, ఒక మంచి థీమ్ తోటి మ్యూజికల్ ఫౌంటైన్ కూడా 2 కోట్ల రూపాయలతోటి ఇవన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈ ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. ఆ పనులను పరిశీలించడం జరిగింది ఈరోజు అధికారులతో కలిసి. పనులన్నీ కూడా ఇటీవలి కాలంలో వేగంగా జరుగుతూ ఉన్నాయి. జూలై మాసం చివరి కల్లా ఈ అన్ని వసతులు అన్ని కంప్లీట్ చేసుకొని మరి కరీంనగర్ నగర ప్రజలకు ఒక మంచి పార్కును, ఏదైతే సర్కస్ గ్రౌండ్, గతంలో సర్కస్ గ్రౌండ్ పిలువడే జ్యోతిబా పూలే గ్రౌండ్ తీసుకొచ్చినాం అందుబాటులోకి, అదేవిధంగా ఈ పార్కును, ఈ గ్రౌండ్ను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మా నగరపాలక సంస్థ పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా పనులు సంతృప్తికరంగానే ఇటీవలి కాలంలో సంతృప్తికరంగానే కొనసాగుతూ ఉన్నాయి. అధికారులు కూడా రెగ్యులర్గా పర్యవేక్షణ చేసుకుంటూ మరి ఏజెన్సీ వారిని కూడా ఎక్కడ డిలే లేకుండా మరి పనులు పూర్తి చేసే క్రమంలో మరి పనులు సాగుతూ ఉన్నాయి. ఒక మంచి ఈ బిల్డింగ్, పాత ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ కూడా దానిలో కొంత రెనోవేట్ చేయాలి.
మృగశిర కార్తెను పురస్కరించుకుని చేపమందు పంపిణీ ప్రారంభించారు. కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద కామారపు నరహరి స్వామి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు చేపమందు వేయనున్నారు. అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ఈ చేపమందు పనిచేస్తుందని, ఎలాంటి పథ్యం లేదని అన్ని వర్గాల వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద చేపమందు వేస్తున్నారు కామారపు నరహరి స్వామి. 7, 8, 9 తేదీలలో ఈ చేపమందు పంపిణీ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఈ మందు తీసుకోవచ్చన్నారు. తమ తండ్రి కామారపు రాజమల్లు ఆ తర్వాత తాము చేపమందును పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. 71 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వందలాది మంది వినియోగించుకుంటున్నారని తెలిపారు. మృగశిర కార్తె చేపమందు ఇది వేసుకునటం వలన దగ్గు, దమ్ము, జ్వరము, కడుపుల నొప్పి, నడుము నొప్పి, పక్షవాతము, అరికళ్ళ మంటలు, మచ్చలు, తెలుపు, అగిర్త, ఎరుపు, ముట్టుసుల 88 వాతలకు ఇది ఒకటే మందండి. ఎలాంటి పథ్యం లేదు. సర్వరోగ నివారిణి, ఎలాంటి పథ్యం లేదు. ఇది దొరుకు స్థలము ఓన్లీ పెద్దగడేరం వద్ద కరీంనగర్లో. ఎలాంటి పథ్యం లేదు. 101 వనమూలికలతోటి తయారు చేసిన ఔషధం ఇది చేపమందు. సంవత్సరానికి ఒక్కసారి ఉంటుంది. 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తేదీలలో పెద్దగడేరం వద్ద లభిస్తుంది. ఎలాంటి పథ్యం లేదు. పిల్లల నుండి వయోవృద్ధుల వరకు ఎవరైనా సేవించవచ్చు. నామ మాత్రం ఫీజు మాత్రం కొంచెం చిన్నగా తీసుకుంటున్నా అంతే. గురుకులాల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి. PRGTAలో చేరి మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఇప్పటి వరకు ఉపాధ్యాయుల అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేశానని, రానున్న కాలంలోనూ మరింత తోడ్పాటు అందిస్తానన్నారు. కరీంనగర్ ఫిలిం భవన్లో ప్రోగ్రెస్ రికగ్నైజ్డ్ గురుకులాల టీచర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. దీనికి టీచర్స్ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, PRTU TS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. PRGTA రాష్ట్ర అధ్యక్షులు దిలీప్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని ప్రతినిధులకు సూచించారు. గురుకులాల ఉపాధ్యాయ సమస్యలపై పోరాడే సంఘం తమదేనని గుర్తు చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో పరిష్కారం అవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో PRTU TS జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, కార్యదర్శి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. PRGTA ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ గురుకుల ఉపాధ్యాయుల ఏకైక గొంతుక. గురుకులాల వారిచే నడపబడి గురుకులాల సమస్యలపై పోరాడే సంఘం, ఏకైక సంఘం PRGTA. గురుకుల ఉపాధ్యాయ మిత్రులందరికీ ఒకటే విన్నవిస్తున్నాను. మన సంఘం PRGTA గురుకుల ఉపాధ్యాయుల యొక్క అస్తిత్వం, దీన్ని కాపాడుకుందాం. 100% ప్రతి ఒక్క గురుకుల ఉపాధ్యాయుడు PRGTAలో మెంబర్షిప్ తీసుకోవాలి. తీసుకొని మన 1035 గురుకులాల ఐక్యత చూపించాలి. ప్రతి ఒక్క గురుకుల టీచర్ PRGTA సంఘాన్ని తమ మాతృ సంఘ భావించి ప్రతి ఒక్కరు కూడా ఇందులో మెంబర్స్ కావాలి. అప్పుడే మన గురుకుల ఉపాధ్యాయుల యొక్క యూనిటీ, స్ట్రెంగ్త్ చూపించగలుగుతాము. కాబట్టి ఈ సమావేశం ద్వారా నేను ఒకటే కోరుకున్నాను, ప్రతి 10 జిల్లాల పనిచేసే ప్రతి సోషల్ వెల్ఫేర్, BC వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, జనరల్ మరియు ట్రైబల్ వెల్ఫేర్ ఉపాధ్యాయులందరూ కూడా, గురుకుల ఉపాధ్యాయులందరూ కూడా PRGTAలో మెంబర్షిప్ తీసుకోండి. మన సమస్యల సాధనకు ఏకైక అస్త్రం PRGTA. ఈరోజు కరీంనగర్లో 5 జిల్లాల PRGTA సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్సీ గారు హాజరయ్యారు. చాలా పెద్ద సంఖ్యలో 5 జిల్లాల నుండి అన్ని గురుకులాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఇది మన PRGTA అనేది ఒక అందరి తరపున ఇది ఒక రిప్రజెంటేషన్. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు చేయించేందుకు విస్తృత ప్రచారం చేపట్టాలని విద్యాధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. పిల్లలు బడిబాట పట్టేలా ప్రచార సాధనాలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల ప్రతిభపై వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేయాలని, పాఠశాలను మరింత బలోపేతం చేయాలన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బడిబాట కార్యక్రమంపై విద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. ఇంటింటికి వెళ్లి బడియుడు పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా తల్లిదండ్రులను ఒప్పించాలని సూచించారు.
1 నుండి 5వ తరగతి వరకు ప్రైవేట్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలన్నారు. అంగన్వాడీల్లోని 5 నుండి 6 ఏళ్ల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ, విద్యా బోధన, ఆటపాటలు, ప్రత్యేక కార్యక్రమాలు, విహారయాత్రలపై షార్ట్ వీడియోలు 2-3 రోజుల్లో రూపొందించాలని ఆదేశించారు. వాటిని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యేలా పోస్టు చేయాలని సూచించారు. ఈ నెల 10వ తేదీ వరకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందించేలా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. జూలైలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు షూస్ అందించే ఏర్పాట్లు చేస్తానని వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, జెడ్పీసీఈఓ శ్రీనివాస్, డిపిఓ రవీందర్, డిఆర్డీఓ శ్రీధర్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఇన్ఛార్జి మెప్మా పీడి స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9న జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను సక్సెస్ చేయాలని అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా నోడల్ ఆఫీసర్ ప్రఫుల్ దేశాయ్. చిన్న తప్పు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్ష హాలులోకి మొబైల్తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్ష పూర్తయిన తర్వాత ఓఎంఆర్ షీట్లు, హాజరైన అభ్యర్థుల సంఖ్య తేడా రాకుండా చూసుకోవాలన్నారు. పరీక్షకు 2 రోజుల ముందే సెంటర్ల దగ్గర ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై సిబ్బందికి అవగాహన కల్పించారు. దీనికి కరీంనగర్ డిఆర్ఓ పవన్ కుమార్, ఆర్డీఓ మహేష్ కుమార్తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారికి పలు సూచనలు చేశారు. టీజీపీఎస్సీ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. ఈ నెల 9న ఉదయం 9 గంటల వరకే పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలన్నారు. బయోమెట్రిక్ హాజరు విధానం ఉంటుందని, 10 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తారని చెప్పారు. ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా సాగేలా ప్రతి అంశాన్ని పర్యవేక్షించాలని సూచించారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత కేంద్రాల్లోకి అనుమతించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయో లేదో ఒకరోజు ముందే చూసుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కేంద్రాల్లో కనిపిస్తే క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించారు. అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అభ్యర్థుల సిట్టింగ్ అరేంజ్మెంట్లు పక్కాగా నిర్వహించాలని, ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ కుమార్, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీలక్ష్మి, కొండగట్టు జేఎన్టీయూ ప్రొఫెసర్ సతీష్ కుమార్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కాళీచరణ్ పాల్గొన్నారు. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతిని బదిలీ చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు పలువురు భూ బాధితులు. నగరంలోని ప్రెస్ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారం కోసం సిపి కృషి చేస్తున్నారన్నారు. ఇంకా సుమారు 1200 ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని సిపి అభిషేక్ మహంతి పరిష్కరిస్తారనే భరోసాతో బాధితులున్నారన్నారు. కొద్ది రోజుల్లో ఐపీఎస్ల బదిలీలు అవుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాము ఆందోళన చెందుతున్నామన్నారు. ఈ సమావేశంలో భూ బాధితులు కొత్త రాజురెడ్డి, సుజాత, కంకనాల మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన సిపి మహంతి గారిని ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ నుంచి ట్రాన్స్ఫర్ చేయొద్దని మేము భూ బాధితుల సంఘం తరఫున మరియు సీనియర్ సిటిజన్స్ తరఫున మేము అందరికీ ప్రెస్ వాళ్ళకు వినయంగా మేము విన్నవించుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే 1000 నుంచి 1500 అప్లికేషన్లు వచ్చినాయి. దానిలో వీలైనన్ని అప్లికేషన్లు గౌరవనీయుల మహంతి గారు సాల్వ్ చేసిండ్రు. ఇంకా చాలా సాల్వ్ చేసేటివి ఉన్నాయి. అందు గురించి మేము ఏంటంటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ యొక్క మన తెలంగాణ స్టేట్ డీజీపీ గారికి మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
సిపి గారిని ఎట్టి పరిస్థితుల్లో ఒక 2 years వరకు, ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా భూ కబ్జా చేసేవాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు. ఇక్కడ భూ కబ్జా గురైంది ఆమ్ ఆద్మీ, మధ్యతరగతి ప్రజలు. వాళ్ళకు ఎన్నో అవసరాలు ఉంటాయి. వాళ్ళని భూమిని అమ్ముకోకుండా కొనుక్కోకుండా చాలా తీవ్ర ఇబ్బందులు పెడతారు. అందుకు ఉదాహరణ నేను కొత్తరాజిరెడ్డిని, మీ అందరికీ తెలుసా. దయచేసి సిపి గారిని ఎట్టి పరిస్థితుల లోపల ఒక 2 years ఇక్కడనే కంటిన్యూ చేయాలని మేము పదే కోరుకుంటున్నాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డీజీపీ గారికి మరియు ఇక్కడున్న లోకల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి, కాంగ్రెస్ లీడర్లు అందరికీ మా యొక్క విజ్ఞప్తి. న్యాయం చేస్తుండు కాబట్టి, భూబాధితులకు న్యాయం చేస్తుండు కాబట్టి సిపి గారిని ట్రాన్స్ఫర్ చేయొద్దు. మాకు న్యాయం జరిగింది. మీ 3 సంవత్సరాల నుండి చాలా ఇబ్బంది పడ్డాం. మాకు న్యాయం జరిగింది. మాలాగా బాధితులందరికీ న్యాయం, కరీంనగర్లో న్యాయం జరగాలని మా యొక్క మనవి. ఈ జిల్లాలో దగ్గర ఒక 1200 పిటిషన్స్ వచ్చినాయి సిపి గారి దగ్గరికి. అందులో ఒక 100-150 సాల్వ్ అయినాయి. ఇంకా సాల్వ్ కావాల్సినవి ఇంకో 1000-1100-1200 ఉన్నాయి. ఇంకా రావాల్సినవి ఎలక్షన్ కోడ్లో వచ్చి జనాలు యాక్సెప్ట్ చేయకుంటే వాపసు వెళ్ళిపోయారు. కాబట్టి ఈ సిపి గారిని ఈ పిటిషన్స్ అన్నీ క్లియర్ అయ్యేంత వరకు ఇక్కడనే ఉంచాలి ఈ జిల్లాలో అనేది మా అందరి మనవి. సో ఇప్పుడు కోర్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సివిల్ మేము ఇంకో ఎస్పీ వస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు. ఆయన ఏమంటాడు, సివిల్ మ్యాటర్లో మేము తల దూర్చమంటాడు. అందరూ డిసిషన్ తీసుకో. ఈ పని ఎప్పుడో కోర్టులు చేయాలి. ఒక్కొక్క దాంట్లో 3-4 కేసులు పెట్టి ఓడిపోయినా కూడా మళ్ళీ వాళ్ళు కేసులు పెట్టుకుంటూ పోతుంటే కోర్టులు కూడా దే ఆర్ అబ్యూజింగ్ ద లా, ఈవెన్ దో దే ఆర్ చీటింగ్ ద కోర్ట్స్. బట్ అయినా కూడా ఎవరు యాక్షన్ తీసుకోలేదు. ఈ సిపి గారు వచ్చి ముందుకెళ్తాను కాబట్టి అందరూ తీసుకోవాలని లేదు కదా. ఉంటే అందరికీ మేలు జరుగుతుంది, జిల్లా క్లీన్ అవుతుందని మా కోరిక. ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఆ పార్టీ నాయకులు. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో టీడీపీ పార్లమెంటు అధ్యక్షులు వంచ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. జగన్ అహంకారానికి ఈ ఫలితాలు చెంపపెట్టని, రానున్న కాలంలో తెలంగాణలోనూ పార్టీ విస్తరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 4వసారి ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దామెర సత్యం, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కళ్యాడపు ఆగయ్య, ఇన్ఛార్జీలు ఎడ్ల వెంకటయ్య, ఆవునూరి దయాకర్ రావు, బత్తుల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ ఊపు ఆంధ్రతోని పాటుగా తెలంగాణ కూడా వస్తే బాగుంటుందని చెప్పేసుకొని మేము కోరుకుంటున్నాం. ఆ దిశగా కూడా మేము గవర్నమెంట్లో కానివ్వండి, లేకపోతే రేపు ప్రొద్దున వచ్చే ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మేము ప్రతి దానిలో పోటీ చేస్తాం. వచ్చేసారి కూడా అధికార దిశగా ప్రయాణిస్తామని చెప్పేసుకొని మేము కోరుకుంటున్నాం. మితిమీరిన అహంకారంతో వెళ్ళిపోతే ఇక్కడ కేసీఆర్ కానీ, అక్కడ ఆంధ్రలో ఉన్న వైసీపీ జగన్ కానివ్వండి, ఎట్లా మట్టి గరుచుకుపోయారో ఎవరు కానీ అహంకారం పనిచేయదు. ఎంత స్తబ్దంగా ఉండేది ఉంటే అంత విజయం సాధిస్తామని చెప్పేసుకొని బాబు గారిని చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి అతి త్వరలో మేము కూడా స్థానిక సంస్థ ఎన్నికలలో పోటీ చేస్తాం, అధికారం దిశగా ప్రయత్నిస్తాం. రాబో రోజులలో అధికారాన్ని ఛేదించుకుంటామని చెప్పేసుకొని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. తెలంగాణ చౌకులోని మన ఆంధ్రలో గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న దాని సందర్భంగా ఈరోజు స్వీట్ల పంపిణీను కేక్ కటింగ్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, మీరు 170 స్థానాలు గెలుస్తాం, 25 పార్లమెంట్లో దాదాపు 23 గెలుస్తా అన్నటువంటి మీ యొక్క ఆలోచన ఎక్కడ పోయిందో ఎవరికి ప్రజలకు అందుపట్టలేదు. 175 కాదు, కనీసం మీది 17 కూడా మీరు పోటీ చేసి మరి గెలిచేటువంటి పరిస్థితులు ఎక్కువ ఉండవేది. ఇలా కేవలం 11 స్థానాలకే పరిమితం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రధానికం అంటే మీ పరిపాలన 5 సంవత్సరాలు ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ కూడా గమనించిన విషయాన్ని మీరు గమనించాలని సందర్భంగా మనం ఇవ్వడం జరుగుతుంది. అయ్యా మరి 25 పార్లమెంట్ ఎన్నికల్లో మరి కేవలం 4 మాత్రమే మీరు గెలవడం జరిగింది. ఇలా తెలుగుదేశం పార్టీ 16 స్థానాలు గెలవడం జరిగింది. ఇలా కూటమి ఉన్నా లేకపోయినా రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ ఇదే విధమైనటువంటి స్ఫూర్తితో ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించే అవకాశం ఉంటే ఈనాడు కూటమిలో చేరి ఈనాడు కూటమి కూడా మరి విజయవంతమైంది. మరి దాదాపు ఒక 10-11 స్థానాలు తప్ప మిగతా అన్ని కూడా తెలుగుదేశం, బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్, జనసేన మరి కైవసించుకున్న విషయం మనం గమనించాలి. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా అదే విధంగా స్ఫూర్తి వచ్చే విధంగా మేమందరం కష్టపడి పనిచేద్దాం. మా నాయకుడు కూడా తెలంగాణకు సమీపిస్తామని చెప్పాడు. మా నాయకుడు తెలంగాణకు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలన్నీ మట్టి కట్టే పరిస్థితి వస్తాయి. తప్పకుండా స్థానిక ఎన్నికల్లో మేము పోటీ చేసి మా యొక్క
మరి విజయాన్ని మా యొక్క సత్తాన్ని మేము చాటుతామని సందర్భంగా మనవి చేస్తూ మరి ప్రజలందరూ కూడా అక్కడ జరిగినటువంటి మరి అఖండ విజయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో మాకు ఇదివరకు ఇచ్చినటువంటి విధంగా చేయుతనివ్వాలని కూడా ఈ సందర్భంగా కూడా జరుగుతుంది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఐతిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో 2006-7 10th బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. 17 ఏళ్ల తర్వాత ఒకే చోట కలుసుకుని పరస్పరం యోగక్షేమాలు తెలుసుకుని ఆనాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయులు హనుమాన్లు, ఉపాధ్యాయులు చెన్నూరి లక్ష్మీనారాయణ, తాడూరి హరిప్రసాద్, నర్సయ్య, సుగుణాకర్ తదితరులను ఘనంగా సత్కరించారు పూర్వ విద్యార్థులు. మీ మిత్రుడు ఇన్వైట్ చేసింది కూడా మీరు ఏం చేస్తున్నారు, కావాల్సింది మరి విద్యలో ఎంతవరకు మీరు ఆర్జించారు, బీటెక్ ద్వారా బిఎస్సీ ద్వారా తెలుసుకోవడం కోసమే. కానీ చాలా మంది పిల్లలు మీరు రావట్లేదు. టు వర్క్ విత్ హిమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ శ్రీ పర్సనల్ సార్. హీఈస్ మై అఫెక్షనేట్ టీచర్. క్లాస్ వరకనే కానీ మన క్లాస్లో అందరూ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ అందులో మనకు ఒక్కరో ఇద్దరు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే మనకు తర్వాత కంటిన్యూ అవుతారు. మిగతా వాళ్ళని మనం ఎక్కువ టచ్లో ఉంటాం. ఇట్లాంటి సమావేశాలు తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు అందరు టచ్లోకి వస్తారు. అప్పుడు మనకి హ్యాపీనెస్ అనేది డబుల్ అవుతుంది. ఇక పరీక్షలతో చదువుకున్నట్టు పుస్తకాలకు నిద్ర వస్తుంది, అంటే మన కాన్సన్ట్రేషన్ అంతా పరి విధాలుగా పరిగణిస్తుంది. అందుకొరకు ఏంటంటే ఇప్పుడు మీరు చేసేది ఏమి అయింది, కాలాతీతం అయిపోయింది. ఉన్నదాన్ని సద్వినియోగం చేయాలంటే ఏం చేయాలి? భారత సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రభంజనం తగ్గిందని, ఈ పరిణామం బీజేపీ 10 ఏళ్ల పాలనకు తిరోగమనమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 2 ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ తగ్గి విపక్షాల కూటమి అనూహ్య రీతిలో పుంజుకుందన్నారు. ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ మెజార్టీ తగ్గడం, అయోధ్య దేవాలయం ఉన్న ఫైజాబాద్లో ఓడిపోవడం అందుకు నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు రామోజు రాజకుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రా శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు తాళ్లపల్లి తిరుపతి పాల్గొన్నారు. అంటే ఎన్డీఏ కూటమి వాటితో సంబంధం లేకుండా అప్పుడు 282 సీట్లు వచ్చింది. 2019కి వచ్చేసరికి 303 సీట్లు వచ్చింది. బీజేపీ స్వతహాగా 172 సీట్లు ఏదైతే ఉందో సగం మెజార్టీ అంటే ఎక్కువ సీట్లను గతంలో గెలుచుకుంది. ఇవాళ 240కి మాత్రమే పరిమితమైంది. కారణం ఇవాళ బీజేపీ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. దీనికి ఉన్న కారణం వల్ల ఒకటే, మోడీ గారి యొక్క నియంత పోకడలు. అదేవిధంగా దేశంలో భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రిజర్వేషన్ ప్రక్రియను కూడా మార్చేస్తాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తామని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భం. అంటే ఈ యొక్క దేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని మార్చేస్తే ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి ఒక బడుగు బలహీన వర్గాలు, దళిత బహుజనులు, కేంద్రంలో అయితే ఓబీసీ నాయకులు, అత్యధిక మెజార్టీ ఉన్నటువంటి ప్రజలు ఇవాళ కర్రు కాచి మోడీ ప్రభుత్వానికి వాదపెట్టినటువంటి ఒక సందర్భం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. 1998-99 ఏడాదిలో 10వ తరగతి పూర్తి చేసిన పలువురు విద్యార్థులు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుమారు 25 ఏళ్ల తర్వాత తమ చిన్ననాటి స్నేహితులను కలిసి అప్పటి జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. అనారోగ్యంతో మృతి చెందిన అధ్యాపకులు, స్నేహితులకు నివాళులు అర్పించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే వేదికపై చిన్ననాటి మిత్రులు వారి కుటుంబాలతో కలిసి సరదాగా గడిపారు.
ఈ విధంగా భీమవరం నుండి మంత్రగామ నుంచి జగిత్యాలకు నడుచుకుంటూ పోయాను. కుంచెడు బియ్యం, చిచ్చడు పప్పు, చిచ్చడు ఉప్పు, చిచ్చడు కారపొడి అన్ని మునిగట్టుకుని పోయి విద్యార్థి చదువుకున్నాను. 4 years అక్కడనే. ఈ జంగంలో నుండి నడవడం 4 సంవత్సరాలు నడిచింది. అంటే ఎవరు కూడా సహకరించారు. అలాంటి మా తండ్రి కష్టపడి నన్ను చదివించాను. అప్పుడు ఇంజనీరింగ్ కొరకు పోతే సీట్ దొరకలేదు. డిగ్రీ కొరకని వరంగల్లో సీట్ దొరకకపోతే జమ్మిగుట్టలో డిగ్రీలో సీట్ దొరికింది. అది ఇక్కడ అంటే ఉద్యోగానికి అది పెద్ద రైల్వే స్టేషన్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని స్వప్న కాలనీలో పట్టపగలే దొంగతనం జరిగింది. కాలనీకి చెందిన దన్నాయక్ అశ్విని ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. మధ్యాహ్నం పూట ఆమె పక్కింటికి వెళ్లగా అదును చూసుకున్న దొంగ ఇంట్లో చొరబడి హాల్లో ఉన్న బ్యాగ్ను ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. ఆ బ్యాగులో అరతులం బంగారం ఆభరణం, 8,000 రూపాయల నగదు ఉన్నట్టు వెల్లడించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాస్బుక్, ఐడెంటి కార్డు, నా పింఛనాయర్ కార్డు, ఇంకొకటి అది ఏటీఎం కార్డు, పాన్ కార్డు, అది మన చెక్ బుక్. వాళ్ళ ఇంటికి పోయి వస్తానని పోయినా ఒక అరగంట సేపు అయింది. మొత్తం హ్యాండ్ బ్యాగ్లో ఆ వస్తువులు పోయి ఏమంటే అంటే పాస్బుక్ ఉన్నది, మా చెక్ బుక్ ఉన్నది, నాది ఐడెంటి, ఇక బంగారం 2 పుస్తలు, పావులెత్తు పెట్టలేదు. ఇక్కడికే కదా అని కుక్క ఉన్నది కదా అన్న ఉద్దేశం కొద్దీ ఎప్పుడు ఏం రాదు కదా. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతామన్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుందిల్లా బ్యారేజీని అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. కాళేశ్వరం పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టిందని, ఎన్డీఎస్ఏ నివేదికల ఆధారంగా ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని మంత్రి తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని సుందిల్లా బ్యారేజీని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తుమ్మిడిహెట్టి బ్యారేజీని నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని లోపాలు ఉన్నా బయట పెట్టలేదన్నారు. కాళేశ్వరంలో సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు డ్యామేజ్ అయ్యాయని చెప్పారు. ఎన్డీఎస్ఏ అధికారులు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కాళేశ్వరం పునరుద్ధరణ చేపట్టామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పనులను పరిశీలించే బాధ్యత అప్పచెప్పామన్నారు. వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా పనులు వేగవంతం చేస్తామన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రాజెక్టులు పరిశీలన చేస్తున్నామని వివరించారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద రిపేర్ చేయాల్సిన మిగిలిన 11 మోటార్లు కూడా బాగు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది ఎంత నష్టం జరిగింది, ఏ విధంగా దానికి రిపేర్ చేయాలన్నా, ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది, ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ. వాళ్ళు ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలనో, సుందిల్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. కొన్ని టెస్టులు కూడా వాళ్ళే రాసిచ్చారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారం ఈ 3 బ్యారేజీల రక్షణ కొరకు, పునరుద్ధరణ కొరకు ఈ 3 ఏజెన్సీల వాళ్ళకి పని అప్పచెప్పడం జరిగింది. ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయినా 2 నెలల నుంచి, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ పర్మిట్ చేయలేదు. ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కాండక్ట్ అయింది. ఈ 3 బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డీఎస్ఏ చెప్పిన సో మేడిగడ్డ డ్యామేజ్ ఇన్సిడెంట్ అయినాక గవర్నమెంట్ దాని రెక్టిఫికేషన్ అనేది ఎన్డీఎస్ఏకు బాధ్యతలు అప్పగించింది. సో దాంట్లో ఎన్డీఎస్ఏ ఒక ఎక్స్పర్ట్ కమిటీని పంపించారు. ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్స్ అంటే టెంపరీ మెజర్స్ ఏమేమి చేయాలనేది ఒక 15-20 డేస్ బ్యాక్ మనకి ఇచ్చారు రిపోర్టు. ఆ రిపోర్ట్ బేసిస్ మీద ఇప్పుడు వర్క్స్ టేకప్ అవుతున్నాయి 3 బ్యారేజీలలో. దాంట్లో మనకు ప్రియారిటీ ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మన బ్యారేజ్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మన కింద శాండ్ డిస్ప్లేస్మెంట్ అయింది. ఆ శాండ్ డిస్ప్లేస్మెంట్ కూడా ఫిల్ చేసుకోవాలి. దానికి టెస్టులు చెప్పారు, జియో ఫిజికల్, జియో టెక్నికల్ అండ్ జనరల్ టెస్ట్లు అని 3 రకాల టెస్టులు చెప్పారు. 3 రకాల టెస్టులు కూడా టేకప్ చేస్తున్నారు.
దాంతో ఏంటంటే మనకు జీపీఆర్ అండ్ ఈఆర్పి టెస్ట్ అనేది ఇంపార్టెంట్. దాంతో మనకు ఆ కింద ఎంత వాయిడ్ ఉంది, ఎంత శాండ్ పోయిందని తెలుస్తుంది. ఎక్కడెక్కడైతే పోయిందో అది ఇమీడియట్గా మనము శాండ్ గ్రౌటింగ్ చేసుకుంటే బ్యారేజ్కి ఏమి ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. దానికోసం అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ గారు అక్కడ జలసౌధలో 2-3 సార్లు రివ్యూ చేశారు, సెక్రటరీ గారు రివ్యూ చేశారు, మేము రివ్యూ చేశాము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. దిస్ న్యూస్ స్పాన్సర్డ్ బై Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.